వచ్చిందా? అయితే కంగ్రాచులేషన్స్. కానీ ఇప్పుడు చాలా మంది చేసే ఒక్క తప్పు వల్ల మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ మిస్ అయ్యే అవకాశం ఉంది. మీరు కూడా అలా మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత చేయాల్సిన 7 ముఖ్యమైన విషయాల గురించి చెప్తాను. సో పాయింట్ నెంబర్ 1, కెరియర్ గోల్ని సెట్ చేసుకోవడం. మీ కెరియర్ గోల్ని డిసైడ్ చేసుకోండి. ఎలా అంటే మీకు సాఫ్ట్వేర్ జాబ్ పైన ఇంట్రెస్ట్ ఉందా, లేదా గవర్నమెంట్ జాబ్ పైన ఇంట్రెస్ట్ ఉందా, లేదా స్టార్టప్ కంపెనీస్ చేయాలి అనుకుంటున్నారా, లేదా కోర్ ఇంజనీరింగ్ గురించి చదువుకోవాలి అనుకుంటున్నారా? మీ కెరియర్ గోల్ని బట్టి మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి, అంతేగాని ట్రెండ్ని బట్టి కాదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, మీ ర్యాంక్ని మంచిగా కరెక్ట్గా అనాలిసిస్ చేయండి. మీ ర్యాంక్ చూసి భయపడకండి. మీ ర్యాంక్ని గత సంవత్సరం ఉన్న క్లోజింగ్ ర్యాంక్స్తో కంపేర్ చేయండి. అండ్ మీ ర్యాంక్ని బేస్ చేసుకొని కాలేజెస్ అండ్ బ్రాంచెస్ ఏవి వస్తాయి అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 3, ముందుగా మీకు ఏ బ్రాంచ్ కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. లైక్ సిఎస్సి కావాలా, లేదా ఈసీ ఇంట్రెస్ట్ ఉందా, లేదా సిఎస్సి ఏఐఎంఎల్, డేటా సైన్స్, సివిల్, మెకానికల్, వీటిలో మీకు ఏ బ్రాంచ్ కావాలి అని చెప్పి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాంచ్, తర్వాతే కాలేజ్ ఏది అని చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, మీకు కాలేజ్ రీసెర్చ్ చేయాలి. సో కాలేజ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఆ కాలేజ్కి సంబంధించి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, నెక్స్ట్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏమి ఉన్నాయి, తర్వాత అప్రూవల్స్ ఏమి ఉన్నాయి లైక్ నాక్, ఎన్బిఏ అండ్ ఏఐసిటిఈ పర్మిషన్. సో ఇలాంటివన్నీ ముందు చెక్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 5, కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. సో డాక్యుమెంట్స్ ఏంటి అంటే 10th మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఎంసెట్ హాల్ టికెట్, స్టూడెంట్ ఆధార్ కార్డ్ అండ్ ఇంటర్ టీసీ, నెక్స్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీకు రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ ఎందుకు అని అంటే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, వెబ్ ఆప్షన్స్ సింపుల్గా స్మార్ట్గా ఫిల్ చేయండి. సో ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మీరు మీకు డ్రీమ్ కాలేజెస్ అన్ని డివైడ్ చేసి లిస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ర్యాంక్ బేస్ చేసుకొని సేఫ్ కాలేజెస్ ఏంటి అని చెప్పి ఒక లిస్ట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, బ్యాకప్ కాలేజెస్ అన్ని కూడా ఒక లిస్ట్. సో ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో పాయింట్ నెంబర్ 7, ఫేక్ ఇన్ఫర్మేషన్ని నమ్మద్దు. సో లైక్ వాట్సాప్ ఫార్వర్డ్స్, మీకు వాట్సాప్లో ఎలాంటి ప్రమోషనల్ మెసేజ్ వచ్చినా కూడా అది ఎంతవరకు కరెక్ట్ ఉందా లేదా అని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ అన్వెరిఫైడ్ యూట్యూబ్ వీడియోస్లో ఎంతవరకు నిజం చెప్తున్నారు లేదు అని చెప్పి మీరు డైరెక్ట్గా కాలేజ్ దగ్గర విజిట్ అయ్యి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫేక్ అడ్మిషన్ ప్రాసెస్. సో అడ్మిషన్ ప్రాసెస్లో ఏవి